ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో తరగని బరువైన వరమని అనుకుంటూ తనువున మోసావే అమ్మ, కడుపున కదలికలై కలవర పెడుతున్న విరివిగా పంచావే ప్రేమ. ఈ పల్లవి కేజీఎఫ్ సినిమాలో ఉంది. ఒక గాయకుడు రాసి పాడినటువంటి ఈ పాట వింటే 70mm స్క్రీన్లో చాలామంది ప్రేక్షకులు కూడా కన్నీరు పెట్టుకున్నారు. అలాంటి ఓ కన్నీటి గాథను మీకు వినిపించేందుకు ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి చేరుకున్నాను. ఓ తల్లి అత్యంత ఆవేదనతో గుండె అరసేలులా రోధిస్తుంది. అనునిత్యం కన్నీటి పర్యంతం అవుతుంది. పొత్తిళ్లలో ఉన్నటువంటి చంటి బిడ్డ ఒక్కసారిగా మాయమైపోవడంతో ఆ తల్లి కన్నీరుకు కట్టలు తెంచుకుందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఎవరు ఆ తల్లి, ఎందుకు ఆమె ఆ స్థాయిలో కన్నీరు పెడుతుంది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి చేరుకున్నాను. ఇక్కడ సంచార జీవనం సాగిస్తూ ఓ తెగ పూర్తిగా జీవనాధారంగా బ్రతుకుతూ ఉంటుంది. ప్రస్తుతం ఆ తెగ జీవిస్తున్నటువంటి ప్రాంతానికి నేను వచ్చాను. ఇది ఖమ్మం జిల్లా సత్తుపల్లి గుడిపాడు రహదారి మార్గంలో వాళ్ళు ఇలా డేరాలు వేసుకొని స్థానికంగా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉంటారు. ప్రతినిత్యం కూడా సంచార జీవనం సాగిస్తూ కుటుంబ పోషణ సాగిస్తూ వాళ్ళంతా కూడా బ్రతికిడుస్తూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి తెగకు సంబంధించినటువంటి బుడగ జంగాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి కొంతమంది తెగకు సంబంధించినటువంటి వాసులంతా కూడా గత కొద్ది రోజుల క్రితం సత్తుపల్లిలోని గుడిపాడు రోడ్లో ఇలా డేరాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీకి సంబంధించినటువంటి కొంతమంది బుడగ జంగాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాసులంతా కూడా సత్తుపల్లి వచ్చారు. ఇక్కడే ఒక డేరా ఏర్పాటు చేసుకొని స్థానికంగా వాళ్ళంతా కూడా ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉంటారు. సో కుటుంబ సభ్యులంతా కూడా ఇలా డేరాలు నివసిస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు మగ సంతానం అంతా కూడా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తూ ఒక ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ అంటే గ్యాస్ స్టవ్స్ రిపేర్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అలా నిద్రిస్తున్న సమయంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం దుర్గా జంపన్న ఈ దంపతులకి సరిగ్గా 11 నెలల వయసు ఉన్నటువంటి ఒక పసిబాబు ఉన్నాడు. ఆ పసిబాబు ఈ నెల 20వ తేదీన అర్ధరాత్రి 12 గంటలకు పొత్తిల నుంచే మాయమైపోయాడు. ఎందుకు మాయమైపోయాడు, ఎలా మాయమైపోయాడు అనేది చాలా పెద్ద ఎత్తున ప్రశ్నార్థకంగానే మారింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు ఆ బాబు ఎలా మాయమైపోయాడు, అసలు ఆ బాబు పేరు సాయి దేవంశ్ అని అయితే తెలుస్తుంది. ప్రస్తుతం దుర్గమంతో ఉంది, జంపన్నమంతో ఉన్నాడు. వీళ్ళ స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీ. వీళ్ళు పూర్తిగా సంచార జీవనం సాగిస్తూ ఉంటారు. ఎక్కడ ఏ పని దొరికితే ఆ పని చేస్తూ పూర్తిగా కుటుంబ పోషణ కోసం వాళ్ళంతా కూడా బ్రతికిడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదో ఒక పని చేసుకుంటూ కూలీనాలు చేసుకుంటారు. ఎక్కడ ఏ పని దొరికితే ఆ పని చేసుకుంటారు. ఎలక్ట్రీషియన్ వర్క్ చేసుకుంటారు. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఏ పని దొరికినా ఆ పని చేస్తూనే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే ప్రయత్నం అయితే చేస్తుంటారు. అందులో భాగంగానే ఈ నెల 20వ తేదీన ఇదే డేరాలో వీళ్ళంతా కూడా నివాసం ఉంటున్నారు. ఈ డేరాలో పడుకున్నటువంటి దుర్గా జంపన్న అదేవిధంగా 11 నెలల పసిబాబు కూడా వాళ్ళతోనే నిద్రిస్తున్న సమయంలో పాలు తాగిపిస్తున్న సమయంలోనే అప్పుడే పాలు తాగిపించింది. ఆ మరికొద్దిసేపట్లోనే పొత్తిళ్లలో ఉన్నటువంటి బిడ్డ ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియని పరిస్థితి, ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి ఆమెకు ఎదురైంది. స్థానికులంతా కూడా వెతుకులాట చేశారు. కానీ ఇప్పటివరకు దాదాపు ఈ రోజుకి 8 రోజులు కావస్తుంది. ఇప్పటివరకు సాయి దేవాంశ్ ఆచూకీ ఇంకా తెలియలేదు. సో ఆ కన్నీరు మున్నీరు అవుతుంది. చాలా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తుంది. గుండెలు అలిసేలా రోధిస్తోంది. సో ఆ తల్లి కన్నీటి గాథను మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది.
కనబరుస్తున్నారు. సాయి దేవన్ష్ ఎక్కడున్నా కానీ తిరిగి రావాలని చెప్పి ఆర్టీవీ కూడా కోరుకుంటుంది. చాలామందికి ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాలు ఇవ్వాలని మిగతా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి చాలా పెద్ద ఎత్తున ఆసక్తి ఉంటుంది. ఒకవైపు ఎన్నికలు ఇలాంటి వాటిపైన అందరూ ఆసక్తి కనబరుస్తున్నారు, అలాంటి కథనాలని ప్రసారం చేస్తున్నారు. కానీ ఇలాంటి చిన్న చితకా వ్యక్తులు, సాధారణమైన వ్యక్తుల జీవితాల్లో ఏది జరిగినా అసలు బయట సమాజానికి ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉంది. సో అందులో భాగంగానే ఆ తల్లి అన్నిటి గాథను బయట ప్రపంచానికి తెలియాలని చెప్పి సాయి దేవాన్ష్ ఎక్కడున్నా తిరిగి రావాలని చెప్పి ఆర్టీవీ కథనాన్ని ప్రసారం చేసేందుకు ప్రస్తుతం సత్తుపల్లి చేరుకుంది. అసలు ఏం జరిగింది, 20వ తేదీన అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఏం జరిగింది, సాయి దేవాన్ష్ ఏ సమయానికి మిస్ అయ్యాడు అనే అంశం మనం ఆ తల్లి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆ రోజు అసలు ఏం జరిగింది, 20వ తేదీన అసలు ఆ సమయంలో మీరు ఏం జరిగింది, మీ బాబు ఏ సమయానికి మీకు కనిపించకుండా పోయాడు? సోమవారం సాయంత్రం అండి. అయితే బాబు 6ంటికే పండుకున్నారు. బాబు పండుకున్నారని ఆ రోజు వర్షం వచ్చింది. మేము కూడా పండుకున్నాం అన్నం తినేసి. అన్నం తినేసి ఇటువైపు మా ఆయన పండుకున్నారు, అటువైపు నేను పండుకున్నాను. మధ్యలో బాబుని పండబెట్టాము. పండబెట్టాక 11:30కి బాబు లేచారు. బాబు అప్పుడు మా ఆయన మేలుకతోటే ఉన్నారు. బాబు పాల కోసం లేచాడని అవతల వైపు తీసి పండబెట్టాను. బాబుకి పాలు ఇచ్చుకుంటే అటువైపు పండబెట్టిన. అప్పటిదాకా ఉన్న బాబు 12ంటికల్లా మాయమైపోయాడని లేచి చూస్తే పక్కలో లేడు. లేక కిందికి ఏమైనా జరిగిట్టాడని చూస్తే కిందికి ఎక్కడ లేదు, లైట్ పెట్టే ఉంది. అయితే కిందికి పైకి మొత్తం చూస్తే లేడు. బాబు పిల్లగాడు కనపడట్లే అని మా ఆయన్ని లేపాను. మా ఆయన్ని లేపేసరికి మా ఆయన లేచిండోను మొత్తంకి గుడ్డ కింద అట్టి గిట్ట పోయాడేమోనని మొత్తం చూసి అంతలోపు మా అన్నయ్య అన్నయ్య వాళ్ళిద్దరు అన్నయ్య పిల్లగాడు కనపడట్లే అని అందరినీ లేపానండి. ఇంకా వాళ్ళందరూ మంచిగా బండి ఎత్తుకొని ఎత్తుకారు. అదండి జరిగింది. బాబు పేరేంటమ్మా, ఎన్ని నెలల వయసు ఉంటుంది బాబు? బాబు పేరేంటి, ఎన్ని నెలల వయసు? బాబుకి 11 నెలలు అండి. పాలు తప్ప ఏమి తిండు. మేము ఇక్కడ ఉంటే బయట ఉంటాడు, లోన్ ఉంటే లోన్ ఉంటాడు. మమ్మల్ని ఇచ్చిపెట్టి ఎట్టు పోడు. నేను ఉంటే నేను కావాలి, వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళ డాడీ కావాలి. వీళ్ళెవ్వరి దగ్గరికి పోడు. అటు పోయి కూడా ఆడుకోడు, ఇక్కడిక్కడే ఆడుకుంటాడు. ఎవరు ఎత్తుకున్నా దగ్గరికి పోడు, ఏడుస్తాడు ఎమ్మటే. అంటే బాబుకి ఇప్పుడు తల్లిపాలేనా అలవాటు, లేకపోతే డబ్బా పాలు ఏమన్నా? లేవన్నా, ఏం అలవాటు లేవు. నా పాలు తప్ప తల్లిపాలు తప్ప డబ్బా పాలు గిట్ట ఏమి తాగడు. ఏం తినిపించినా తినడు అసలు. ఏమైందమ్మా అసలు ఆ రోజు? ఆ సమయం ఏ సమయానికి బాబు మీకు కనపడకుండా పోయాడు, ఒక అంచనా ఉందా? 12ంటికి అండి. 12ంటికి లేచి చూస్తే బాబు లేడు. అప్పటిదాకా 11ంటి దాకా బాబు ఉన్నాడు. 12ంటికి లేచి చూస్తే పక్కన లేడండి. అసలు ఇంత కూడా ఏడిపిన పని లేదు, సౌండ్ కూడా ఏమి రాలేదు. అసలు ఎట్లా తీసుకెళ్లారో కూడా తెలియట్లేదు. అంటే మీరంతా కూడా ఇలాంటి ప్రాంతంలో జీవనం సాగిస్తుంటారు. చుట్టూ వీధి కుక్కలు ఉన్నాయి, జంతువులు తిరుగుతున్నాయి. ఈ కుక్కలు ఏమన్నా తీసుకెళ్లే అవకాశం అలాంటి సందర్భం ఏమన్నా ఉంటుంది అనుకుంటారా? మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా బాబు ఆచూకీ కనపడకపోవడం పట్ల? ఈ రోజుకి 8 రోజులు అవుతుంది కదా. వీళ్ళతోటి నిన్నటితో సోమవారం తోటి 1 రోజులండి బాబు కనపడక. ఎవరి మీద అనుమానాలు లేవు, ఎవరితోటి గొడవలు గిట్ట ఏమీ లేవండి. మేము వీడికి రావడం ఇదే ఫస్ట్. వీళ్ళంతా ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నారంటే కానీ ఇలాంటివి ఎప్పుడు జరగలేదంట. మేము ఇప్పుడు వీడికి రావడం ఇదే ఫస్ట్ అండి. ఏంటి జరిగింది? ఎవరి మీద అనుమానం కానీ అలాంటి ఏం లేవు అసలు? లేవండి, అనుమానం గిట్ట ఏమీ లేవు. ఇక్కడికి వచ్చి కూడా ఎవరింటికి పోను. నేను ఇక్కడ మా ఇంట్లోనే ఉంటాను. మా బాబుని పట్టుకొని ఇంట్లో నుంచి బయటికి పోను, ఎవరితో మాట్లాడను సరిగ్గా. ఇంట్లోనే పండుకుంటాము ఇద్దరం. ఒక అన్నం తినేసి ఇద్దరం పండుకుంటాం. మీ భర్త బాగానే ఉంటాడు మీతోటి, లేకపోతే గొడవలు కానీ మిమ్మల్ని కొట్టడం లేకపోతే ఏమన్నా అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొంటున్నారా ఇంట్లో? లేవండి, మా ఇద్దరి మధ్యలో గొడవలు గిట్ట ఏమీ లేవు. మంచిగా ఉంటాం మేము ఎప్పుడు. మా బాబుని కూడా మంచిగా చూసుకుంటాం. మా బాబుకి జ్వరం తగిలినా ఏం తగిలినా ఎమ్మటి హాస్పిటల్ తీసుకెళ్తా ఉంటాం. బాగానే ఉంటామండి. చెప్తుంది ఖచ్చితంగా సరిగ్గా 12 గంటల సమయంలోనే బాబు కనిపించకుండా పోయడం అనేది దుర్గా చెప్తున్నటువంటి వాదన. ఇంతకీ బాబుని ఎవరు ఎత్తుకెళ్లారనే విషయంపై కూడా ఇప్పటికే పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ తర్వాత మరుసటి రోజే దుర్గా జంపన దంపతులు పోలీసులకు, సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా ముమ్మర దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా బాబు ఆచూకీ కనిపించకపోవడం పట్ల దంపతులు ఇద్దరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఇంట్లో ఆ రోజు సోమవారం రాత్రి
12 గంటల సమయంలోనే బాబు ఇటు చివరికి నిద్రిస్తున్న సమయంలో ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉంటారు అనే అంశంపై ఎక్కువగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సాయి దేవాంశ్ తండ్రి జంపన్న కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడాను. చెప్పండి, అసలు ఏం జరిగింది? నువ్వు ఎప్పుడు పనికి వెళ్ళేసి వచ్చావు? బాబుతో ఎంతసేపు ఆడుకున్నావు? ఏ సమయంకి బాబు పడుకున్నావు? మామూలుగా పనికి వెళ్ళి 10:30-11 ఇంటికి వచ్చేసామన్న మార్నింగ్. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటాం. అమ్మాయి కూడా ఏ పనికి వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. పొద్దున్న సాయంత్రం వరకు అమ్మాయి ఇంట్లోనే ఉంటుంది. నేను ఒక్కడనే ఆ రోజు అమ్మాయికి ఒంట్లో బాగాలేదంటే 10-10:30కే ఎమ్మటి వచ్చాను. వచ్చి హాస్పిటల్కి వెళ్ళొచ్చాం. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చి. ఏ టైంకి వెళ్ళారు హాస్పిటల్కి? 11-11:30కి వెళ్ళి వచ్చామన్న. వెళ్ళి 1 హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ సత్తుపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం. వచ్చి 1 ఇంటికి వచ్చాం. ఇంట్లోనే ఉన్నాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మళ్ళీ నేను వర్క్ కానీ సెంటర్ కూడా వెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాం. ఉన్న కూరగాయలు అవి వండుకొని తిని పడుకున్నామన్నా. 10-10:30 వరకు అమ్మాయి మెలుగుతుంటుంది, నేను మెలుగుతుంటాను. ఇద్దరు మెలుగుతుంటున్నాం. నేను 11 వరకు మెలుగుతుంటే పడుకున్నాను. బాబు మధ్యలో పడుకున్నాడు. అందరం పండుకున్నాం. తర్వాత 11-11:15-20 ఆ టైంలో బాబు లేచి ఏడ్చిండు. బాబు లేచి ఏడ్చేసరికి అమ్మాయిని లేచింది. లేచి పాలిద్దామని అటు చివరికి మధ్యలో ఉన్న బాబుని తీసి పాలిద్దామని అటు చివరికి పండేసింది. పండేసినాక ఒక 10 నిమిషాల తర్వాత నేను పండుకున్నా. ఇక 11-20 ఆ టైంలో నేను పడుకున్నా, బాబు అందరం పండుకున్న తర్వాత ఇంకా 12-12:30 అప్పటి వరకు మాకు ఏ సౌండ్లు కానీ శబ్దాలు కానీ అసలు ఏం లేవు. బండి కూడా అడ్డం పెట్టాం, ఎవరు రాకోకుండా. ఆ బండి ఇట్లా అడ్డంగా పెట్టాం. పెట్టేసి ఇటు పట్ట కూడా కప్పేసిన, ఎవరు రాకుండా. అన్నీ వేసినట్టే ఉన్నాయి. 12:30-12:30 ఆ ప్రాంతంలో అమ్మాయి లేచి చూసి నన్ను లేపేసరికి బాబాని లేపేసరికి కంగారుగా లేచి చూస్తే మొత్తం చుట్టుపక్కల చూసాం. ఇటువైపు ఆ చెట్లు అవన్నీ ఉన్నాయి కదా, అటు ఏమన్నా బాబు ఏమన్నా పాకుంటే ఏమన్నా వెళ్ళాడా అని, జంతువులు ఏమన్నా వచ్చాయని మొత్తం దోలాడు. అక్కడ బాబు దొరకపోయేసరికి నైటే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1 పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టి వచ్చాం. ఒక కానిస్టేబుల్ సార్ కూడా వచ్చి మొత్తం అంతా మాతో పాటు బస్ స్టాండ్లో. అసలు అంటే పోయే అవకాశం ఉందా? బాబు పాక్కుంటే వెళ్ళే అవకాశం ఉందా? మీరు బండి కూడా దీనికి అడ్డంగా పెట్టారు, డేరాకి అడ్డంగా. అంటే ఎవరైనా వ్యక్తులు వచ్చి ఆ డేరా తీయాల్సి ఉంటుంది. సో నువ్వు లేచినప్పుడు ఏమైనా డేరా కదిలినట్టు అట్లాంటి ఏమన్నా అనుమానాలు ఏమైనా ఉన్నాయా? నీకు చూసావా, గమనించావా, అబ్జర్వ్ చేసావా? అసలు చూసామన్నా. ఇప్పుడు బాబు అంతటా బాబు బయటికి రావాలంటే క్లాత్ అడ్డంగా ఉంటుంది, చుట్టూ ఇది కట్టాం కదా. బాబు అంతటా బాబు బయటికి రాలేడు. ఏమైనా జంతువులు రావాలన్నా కానీ ఇది దాటి సాధారణంగా లోపలికి రాలేవు. మనుషులు అయితే తప్ప జంతువులు అవి వచ్చి తీసుకెళ్ళడానికి అసలుకి వీలుండదు. మళ్ళీ అందులో మేము లేచి చూసినప్పుడు కూడా ఏమి బండి కానీ జరిపినట్టు కాగితం గట్ల ఏమి తీసినట్టు ఏమి అనిపించలేదన్న. అన్నీ అక్కడ బాబు కప్పిన దుప్పటి ఒకటి ఆ చివరికి వెళ్ళిపోయి ఉంది. బాబు కప్పిన దుప్పటి మాత్రమే, ఇంకా ఏమి కదలలేవు. బాబు మీద ఉన్న దుప్పటి ఒకటి ఆ చివరికి వెళ్ళిపోయింది. అసలు ఏమి తీసినట్టు కానీ ఇప్పినట్టు కానీ కట్ చేసినట్టు కానీ తాళ్ళు ఇట్లా ఏమి కోసినట్టు ఏం లేదన్న. ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి. బాబు మాత్రం మిస్ అయిపోయిండు. అప్పటి నుంచి డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాం. మన ఎమ్మెల్యే గారి దగ్గర కూడా 2-3 సార్లు వెళ్ళొచ్చాం. మేడం గారు కూడా చెప్తూనే ఉన్నారు, ఎత్తుకుతూనే ఉన్నారు అని చెప్తూనే ఉన్నారు. కానీ ఇంత మట్టికి బాబుకి అసలు ఏం ఆధారాలు లేవు. అసలు కొంచెం కూడా బాబు అసలు దొరుకుతాడన్న నమ్మకం కూడా కలగట్లేదన్న. మొత్తం ఎత్తుకుతూనే ఉన్నారు పోలీసులు. కొంచెం కూడా ఆధారాలు ఏమీ దొరకట్లేదన్న. దయచేసి మీరే కొంచెం పోలీసు వారిని కొంచెం ఎతికి పెట్టేటట్టుగా చూడాలన్న మీరే. ఇంకా ఏం కోరుకుంటున్నావు? దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? నీకేం భార్యను భర్త ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు 8 రోజులు కావస్తుంది సాయి దేవాంశు ఆచూకీ కనబడక, ఆచూకీ తెలియక. సో వాళ్ళు ప్రతిరోజు కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ తల్లిని ఓదార్చేందుకు కుటుంబ సభ్యులు కూడా వచ్చి వాళ్ళకి కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు అసలు సాయి దేవాంశు క్షేమంగా ఉన్నాడా లేదా అనే అంశంపై ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ రాకపోవడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు కూడా ఇతర ప్రాంతాల నుంచి
వచ్చి వాళ్ళకి కొంత అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళకి ఓదార్పునిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా కడు పేదరికానికి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఈ దుర్గా జంపన్న కూడా వాళ్ళు ప్రతిరోజు కూడా సంచార జీవనం సాగిస్తూనే ఇలా కొద్ది రోజులు ఒక్కో ప్రాంతంలో డేరాలు వేసుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఉపాధిని ఆసరాగా చేసుకొని వాళ్ళంతా కూడా కుటుంబ పోషణ సాగిస్తూ ఉంటారు. సో ఆ నేపథ్యంలో పాల్వంచ నుంచి సత్తుపల్లి వచ్చేసి ఇక్కడ డేరాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉపాధి కోసం ఉపాధి పొందుతున్న తరుణంలో ఒకసారిగా అర్ధరాత్రి సమయంలో కొత్తిళ్లలో ఉన్నటువంటి బాబు కనుమరుగు కావడంతో ఆ తల్లి తీవ్రంగా ఆవేదన చెందుతుంది. పోలీసులను కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకైతే పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఫిర్యాదు స్వీకరించి విచారణ కూడా వేగవంతం చేశారు. అయితే ప్రధానంగా దాదాపు ఇక్కడ కొన్ని కుటుంబాలు కూడా నివాసం ఇస్తున్నాయి. పోలీసులు కూడా క్షేత్రస్థాయికి పరిశీలనకు వచ్చారు, దర్యాప్తు చేశారు. ప్రస్తుతం ఇక్కడ ప్రధానంగా ఇదే ప్రాంతంలో 2 సీసీటీవీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయకపోవడం మూలనే ఇలాంటి పరిస్థితి తలెత్తింది అనేది ఒక ప్రధానంగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. నిజంగా సీసీటీవీలు ఫుటేజ్లు కెమెరాస్ పనిచేసి ఉంటే ఖచ్చితంగా సాయి దేవాంష్ని ఎవరు ఎత్తుకెళ్లారు అనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉండేది. కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్లు ఇక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు పనిచేయట్లేదని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా సమాచారం ఇస్తున్నారు. ఒకవేళ పర్టికులర్గా ఇక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు నిజంగా వర్కౌట్ వర్క్ చేసి ఉంటే ఖచ్చితంగా సాయి దేవాంష్ను ఎవరు తీసుకువెళ్లారు, ఏ మార్గం గుండా తీసుకువెళ్లారు అనే అంశంపై ఖచ్చితంగా ఒక క్లారిటీ వచ్చే ఉండేది. దాదాపు 8 రోజులు పోలీసులు కూడా విస్తృతంగా శ్రమిస్తున్నప్పటికీ ఇప్పటివరకు కూడా సాయి దేవాంష్ ఆచూకీ అయితే తెలియరావడం లేదు. ప్రస్తుతం ఇదే అంశంపై పోలీసులు కూడా ప్రత్యేక అధికారుల బృందంతో కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కానీ ఇప్పటివరకు సాయి దేవాంష్ ఆచూకీ కనబడడం పట్ల అసలు సాయి దేవాంష్ క్షేమంగా ఉన్నాడా? ఎందుకంటే తల్లిపాలు మాత్రమే తాగగలిగే ఉన్నటువంటి సాయి దేవాంష్ను ఇతరులు ఎవరైనా ఎత్తుకెళ్తే ఏ విధంగా అతను సర్వైవ్ అవుతాడనేది కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారుతుంది. తక్షణమే సాయి దేవాంష్ను వెతికి పెట్టి తమకు అప్పగించాలని చెప్పి తల్లిదండ్రులు ధీరంగా అర్జిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి పోలీసులు ఈ అంశంపై ఎలాంటి దర్యాప్తు కొనసాగించారు, ఆ దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందో ఇలాంటి అనేక వివరాలు తెలుసుకునేందుకు మనం పోలీస్ శాఖను కూడా ఇప్పటికే జరిపే ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా సాయి దేవాంష్ క్షేమంగా తిరిగి రావాలని అటు చాలా మంది కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళంతా కూడా ప్రతిరోజు పని చేసుకుంటే తప్ప కూడా పొట్ట నిండని పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి కడు పేదరికంలో ఉన్నటువంటి ఆ దంపతుల కుమారుడిని ఎత్తుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఎవరికి ఉంటుంది. తమకు ఎవరు శత్రువులు కూడా లేరు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో కూడా తమకు ఎటువంటి శత్రుత్వం లేదనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి వాదన. ఇది న్యాయరావుతో రిపోర్టర్ ఉదయ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.